హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మార్వెల్ జాంబీస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జియో హాట్‌స్టార్‌లోకి అయితే అవైలబుల్గా వచ్చింది. జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అయితే తీసుకురాలేదు. ఇది ఒక సీజన్ భయ్య. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చా అంటే న్యూడిటీ, అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు, కానీ వైలెన్స్ ఘోరంగా ఉంటుంది. జాంబీస్ వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ బాత్ ఉంటుంది, వాటి పరంగా చాలా ఇబ్బంది పడతారు. సో పర్లేదు అనుకుంటే చూసుకోండి. ఏ సర్టిఫికేట్ ఉంది అది గుర్తుపెట్టుకోండి. ఇది 4 ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది చూడాలంటే మీరు వాట్ ఇఫ్ అనే ఒక మార్వెల్ సిరీస్ అయితే వచ్చింది, యానిమేషన్ సిరీస్. అది మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు మొత్తం చూస్తుంటే ఇంకా ప్లస్ పాయింటే, ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే వాట్ ఇఫ్ లో మొత్తం 26 ఎపిసోడ్స్ ఎన్ని ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ సీజన్ లో 5th ఎపిసోడ్ ఉంటుంది భయ్య. వాట్ ఇఫ్ జాంబీస్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ ఉంటుంది, 5th ఎపిసోడ్. అదొకటి చూడండి. అక్కడి నుంచే మీకు ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ క్వాంటమ్ వైరస్ అన్నది స్ప్రెడ్ అయ్యి అవెంజర్స్ అందరూ కూడా జాంబీస్ కింద మారిపోతే ఎలా ఉంటుంది, ఎర్త్ మొత్తం కూడా జాంబీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఆ ఫ్యూ సర్వైవింగ్ హీరోస్ ఎలా అందరూ కలిసి ఫైట్ బ్యాక్ చేశారు, వీటన్నిటిని ఈ మార్వెల్ జాంబీస్ లో చూపించడం అయితే జరుగుద్ది. ఇన్ కేస్ మీరు వాట్ ఇఫ్ సిరీస్ అంతా చూడకపోతే సీజన్ 1 లో 5th ఎపిసోడ్ చూడండి. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది జాంబీస్ అన్నది. అర్థమైందని అనుకుంటున్నా. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, సిరీస్ వచ్చి నాకైతే నచ్చింది భయ్య. మంచిగా టైం పాస్ అయింది, నాకైతే వర్కౌట్ అయింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ హారర్ టోన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ గోర్, హారర్ అంటే ఇంటెన్సిటీ, ఇవన్నీ కూడా మన ఎంసీయూలో అంత ఎప్పుడు చూసుండవు అనమాట. నెవర్ సీన్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ హారర్ టోన్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఎమోషనల్ కూర కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కమలా ఖాన్ అని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది భయ్య. స్టోరీకి మంచి హార్ట్ అనమాట. ఆమె గ్రోత్, ఆమె ట్రూ హీరో కింద మారడం, ఇదంతా కూడా చాలా ఎమోషనల్ గా ప్రెజెంట్ చేస్తారు. వాయిస్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఎంసీయూ యాక్టర్స్ అయితే వాయిస్ ఓవర్ అవడం అయితే జరుగుద్ది. అందువల్ల బాగా కనెక్ట్ అవుతారు. పైగా యునిక్ మిక్స్ అయితే ఉంటుంది. హారర్ ప్లస్ సూపర్ హీరో వైబ్ ని అయితే మిక్స్ చేసి స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేస్తారు. ఎందుకంటే మార్వెల్ షోస్ లో ఈ టైప్ ఆఫ్ మిక్స్ అన్నది చూడడం మనము. సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వీటి పరంగా అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. పైగా జస్ట్ 4 ఎపిసోడ్స్ కాబట్టి బింజ్ వాచ్ చేయొచ్చు, ఈజీగానే కంప్లీట్ అయిపోద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టూ షార్ట్ భయ్య. ఓన్లీ 4 ఎపిసోడ్స్, నాకు అది ప్లస్ పాయింటే. కాకపోతే ఇందులోనే నెగిటివ్ ఉంది. వరల్డ్ బిల్డింగ్ అన్నది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వదు అనమాట. పైగా క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా రష్డ్గా ఉంటాయి. పైగా టోన్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే మీకు హారర్, కామెడీ, డ్రామా ఇలా టోన్ షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. సో అది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంటుంది. చాలా హార్డ్గా ప్రెజెంట్ చేస్తారు అదంతా కూడా. పైగా టూ మెనీ సప్లోడ్స్ భయ్య, టూ మెనీ క్యామియోస్. వీటన్నిటిని కూడా జస్ట్ 4 ఎపిసోడ్స్ లో ప్రెజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంత ఎక్స్ప్లోర్ చేసే టైం అయితే మనకి ఇవ్వలేదు. ఇంకా కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టుకున్న టూ మెనీ క్యామియోస్, టూ మెనీ సప్లోడ్స్ ని ప్రెజెంట్ చేసుకుంటే ఇంకా బాగా కన్వీనియంట్ గా చూద్దాం మనము. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక యూనిక్ మిక్స్ ఉండడం వల్ల మంచిగా టైం పాస్ కూడా అవుతుంది మీకు. 4 ఎపిసోడ్స్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. ఓకే. అండ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అనమాట. బయట గ్రౌండ్ లో ఉండి రికార్డ్ చేయాల్సి వస్తుంది, కుదరలేదు. సో ఈ రోజు పెట్టిన 3 వీడియోస్ కూడా అలాగే ఉంటాయి. సో ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోండి. మళ్ళీ రేపటి నుంచి నార్మల్ గా రికార్డ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.